నమస్తే సార్. నమస్తే. మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది సార్. అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ యొక్క ధ్యాన అనుభవాలను పంచుకుంటారని ఆశిస్తూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి సార్. నేను శ్రీను, నా పేరు సార్. ఓకే. మాది శ్రీకాకుళం జిల్లా. ఓకే. శ్రీకాకుళం మండలం సింగుపురం గ్రామం సార్. ఓకే అండి. నేను ఈ ధ్యాన కార్యక్రమంకి వచ్చి 1 సంవత్సరం అవుతుంది. ఓకే సార్, చెప్పండి ఆ వచ్చిన అనుభవాలు ఏంటి? ఈ ధ్యానంకి రాకముందంతా ప్రశాంతత కోసం ఎక్కడెక్కడో తిరిగాం సార్, ఎక్కడ లభించలేదు. తీరా ఈ ధ్యాన మార్గంలో పత్రిజీ గారు ప్రవేశపెట్టిన ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత జ్ఞానోదయం కలిగింది సార్. ఓకే. అంటే మనలోనే ఉంచుకొని అమాయకత్వంగా, మూఢత్వంగా ఎక్కడెక్కడో తిరిగాం, అయినప్పుడు కూడా ఎక్కడ ఏది మనం పొందుకోలేకపోయి. ఓకే సార్, మీకు జ్ఞానోదయం కలిగింది అన్నారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతాను. శుభోదయం అని చెప్పడానికి, జ్ఞానోదయం అని చెప్పడానికి ఏమైనా డిఫరెన్స్ చెప్పగలుగుతారా? శుభోదయం అనేది అంటే గుడ్ మార్నింగ్ అని ఇంగ్లీష్లో అంటారు దాన్ని. శుభోదయం అంటే ఇది అదే దాని ప్యారలల్గా ఇప్పుడు హ్యాపీ మార్నింగ్ చేశారు. అలా శుభోదయంకి జ్ఞానోదయానికి ఏమైనా చెప్పగలుగుతారా? జ్ఞానోదయం అంటే మనిషి నిరంతరం కూడా ఉత్తమంగా ఉండడమే జ్ఞానోదయం సార్. అవును. శుభోదయం అనేది అంటే పార్ట్ సార్, అంటే ఒక భాగం. జ్ఞానోదయం అనేది అప్పుడు జ్ఞానోదయం చెప్పడం మంచిది అంటారా, శుభోదయం చెప్పడం మంచిది సార్? ఎందుకంటే రాత్రి పగలు జ్ఞానోదయం అనేసరికి ఇప్పుడు కూడా ఉదయించే సూర్యుడిలో ప్రకాశవంతంగా ఉంటారు జ్ఞాని. ఓకే. శుభోదయం అనేది అంటే శుభోదయం ఉదయమే, మళ్ళీ రాత్రి చీకటి. అంటే ఆ మనిషిలో ఎప్పుడైతే జ్ఞానం పూర్తిగా రాలేదో ఆయన శుభోదయానికి వర్తిస్తుంది అనమాట. ఓకే సార్. జ్ఞానోదయం నిరంతరం ఎప్పుడు ఆ మనిషి ప్రకాశవంతంగా ఉంటాడు. అలవాటు చేసుకోండి సార్, మీకు ఇది అలాగే 1000 మొదలు పెట్టాలి క్వశ్చన్ చూసుకోండి. ఓకే సార్, ఇప్పుడు ఇంట్లో కూర్చొని చేసే ధ్యానానికి, ఇలా పిరమిడ్స్ దగ్గరికి వచ్చే చేసే ధ్యానానికి ఏమైనా తేడాలు చెప్పగలుగుతారా? చాలా తేడా ఉంటుంది సార్. చెప్పండి. ఇంట్లో కూర్చొని చేసే జ్ఞానం చిన్న సప్పుడు వచ్చినా కళ్ళు తెరిచి అనిపిస్తుంది సార్. అవును. అదే మెడిటేషన్ సమూహంగా పిరమిడ్లో కానీ చేసినట్లయితే ఎటువంటి శబ్దాలు కూడా మన మనసులోకి రావు, సమయం కూడా మనకు తెలియకుండా అలాగా మనం ఇంకా డీప్గా ధ్యానంలోకి వెళ్ళిపోవడానికి చాలా అవకాశం సార్. ఓకే సార్. సార్, ఇప్పుడు మనకి చాలామందికి తెలీదు మెడిటేషన్ అంటే ఏంటో, లేకపోతే శాకాహారం అంటే ఏంటో కూడా చాలామందికి తెలీదు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అంటే నేను నా వృత్తి అయితే రాళ్ళు కొడతాను సార్, అంటే కొండ మీద బండలు కొట్టే వృత్తి నాది. ఓకే. నేను ఈ ధ్యాన మార్గంలో రాకముందు నిరంతరం మాంసాహారం తినేవాడిని. ఓకే. ఎప్పుడైతే ఇందులోకి వచ్చానో పత్రిజీ గారి యొక్క అమూల్యమైన సందేశం ఒకసారి నా మైండ్లో నాటుకుపోయిందనమాట. అంటే ఒక జీవికి మనం ప్రాణం పోసే హక్కు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు కూడా మనకు లేదు కదా అని ఒక ఆలోచన అనేది నా మైండ్లో తట్టి, నిజమే కదా, మనం కూడా అటువంటి మన ప్రాణంలో కదా, అటువంటిప్పుడు మనం ఆ ప్రాణాలు తీసే హక్కు మనం లేదని ఒక ఆలోచనతో దాన్ని దూరం పెట్టిన తర్వాత ఇప్పుడు ఏ జీవిని చంపినా సరే ఒక 2 నిమిషాలు అక్కడ కూర్చుంటే ఆ పడే ఆవేదన, ఆ బాధ స్పష్టంగా మనకి అర్థమవుతుంది సార్. అవును సార్. అటువంటి సందర్భంలోనే మోగ జీవుల కోసం కూడా పాట కూడా నేను రాయడం జరిగింది. మీరు దయచేసి ఆ పాటని మా ప్రేక్షకులు వినిపిస్తారని ఆశిస్తూ వినిపించండి సార్. తప్పకుండా సార్. నా మొబైల్ మీ దగ్గర ఉందా సార్? అందులో ఉంది. అక్కడ ఉందా సరే? లాస్ట్లో జనులారా మా బాధలిన్నారా, మా మోగ జీవుల గాథ కన్నారా, జనులారా మా బాధలిన్నారా, మా మోగ జీవుల గాథ కన్నారా, ఓ మనుషులారా మమ్ము బ్రతకనీయరా, జనులారా మా బాధలిన్నారా, మా మోగ జీవుల గాథ కన్నారా, మావి కూడా మీల ప్రాణాలే మమ్ము చంపుకు తింటే రోగాలే, మావి కూడా మీల ప్రాణాలే మమ్ము చంపుకు తింటే రోగాలే, జనులారా మా బాధలిన్నారా, మా మోగ జీవుల గాథ కన్నారా. మరి అదేవిధంగా కొన్ని సంవత్సరాల క్రితం మనకి అలారం కానీ ఏమి లేవు సార్. అప్పుడు కోడి మనకి అలారం ఉండేది. కుక్కు తెల్లారి జామున లేచినాం కుక్కురొకో అంటూ, కుక్కురొకో అంటూ మీకు మర్చిపోయాను సార్, సారీ. అంటే చల్లగా ఉండిపోయింది ఆ పాట. ఓకే సార్, పర్వాలేదు, నో ప్రాబ్లం సార్. ఇప్పుడు దాకా మీకు గుర్తున్న పాడిన ఆ 3 లైన్లు కూడా చాలా అంటే చాలా ఇన్స్పైర్ చేసింది జనాల్ని. సార్, ఇప్పుడు యువతకి ఏమి మెసేజ్ ఇస్తారు సార్? ఆ యువత ఇందులోకి రావాలంటే, ధ్యానంలోకి రావాలంటే మా ఛానల్ వారికి చెప్తారా? అసలు ముఖ్యంగా యువతే ప్రధానం సార్. ఎందుకంటే యువతలో ఉండే శక్తి అనేది ఇంకెవరిలో కూడా ఉండదు.
అయితే జ్ఞానంలో రావడానికి వయసుతో, కులంతో, మతంతో సంబంధం లేదు సార్. అవును సార్. అసలు మనిషి ఈ భూమి మీద మనం ఎందుకు పుట్టామని ఒక రహస్యాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే తప్పకుండా యువత కూడా ఈ మార్గంలో రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువతే వచ్చినట్లయితే ఈ యొక్క భూమాత చాలా ఆనందంతో, ఉత్సాహంతో వరకలేస్తుంది సార్. ఎందుకంటే ప్రకృతిని ప్రేమించాలి, సర్వ ప్రాణుల్ని మనం కాపాడాలి, అందరితో ప్రేమగా వ్యవహరించాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ పత్రిక ప్రవేశపెట్టారు. కాబట్టి యువత కూడా ఈ మార్గంలోకి వచ్చినట్లయితే చాలా ఉన్నతంగా ఈ యొక్క విశ్వం తయారవుద్దని నా యొక్క ఆశ సార్. సూపర్ సార్. సార్ ఈ ప్రకృతి వ్యాలీ అంతా ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా అద్భుతంగా ఉంది సార్. అంటే ఒక్క మొక్కలో చెప్పాలంటే భూలోకంలో స్వర్గం అనిపిస్తుంది సార్. సూపర్ సార్. సార్ ఇక్కడ అరిటాకుల భోజనం కానీ, అరిటాకుల్లో టిఫిన్ వడ్డించడం కానీ అదంతా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఒక 30 ఏళ్ళ కిందకి వెళ్ళి అనిపిస్తుంది సార్. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగైపోయే సందర్భాల్లో ఇటువంటి భోజన కార్యక్రమాలు మనం కానీ ఒకసారి చూసుకున్నట్లయితే మళ్ళీ పాత రోజు గుర్తొచ్చి మనసు ఎంత ఆనందంతో ఉప్పొంగిపోతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ చాలామందికి నిల్చొని తినడం, సగం తిని సగం పారేయడం, అన్నం విలువ తెలియదు, ఆచారాల విలువ తెలియదు, సాంప్రదాయాల యొక్క గౌరవం లేదు. అటువంటి తరుణంలో ఇలాంటి ప్రదేశంలో కూర్చొని భోజనం చేసి అరిటాకులో భోజనం చేసే సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగించడం చాలా అద్భుతం. గ్రేట్ సార్. సార్ ఇప్పుడు అన్నం విలువ తెలియదు అన్న మాట అన్నారు కాబట్టి నాకు ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది. మనకి ప్రాణం పోతే హక్కు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదని పత్రిక గారు ఎలాగైతే చెప్పారో, అన్నం పండించే విలువ తెలియనప్పుడు అన్నం వృధా చేయరాదు అనే హక్కు మనం ఎందుకు సృష్టించకూడదు? ఒకవేళ సృష్టిస్తే దీనికి మీరేం చెప్తారు జనాలకి? ఇప్పుడు అన్నం పండించే హక్కు మనకు లేనప్పుడు అన్నాన్ని వృధా చేసే హక్కు మనకి లేదు, అంతే కదా? అది ఈ కొటేషన్ కనుక సృష్టించబడితే ఈ జనాలకి ఏం చెప్తారో అని అడుగుతున్నా. జనాలకంటే అన్నం అనేది వృధా చేయకూడదు సార్. నెక్స్ట్ ఏంటి, అసలు భూమి మీద రెండు సార్ నాకు తెలిసినంత వరకు. ఒకటి జై జవాన్, రెండు జై కిసాన్. ఈ భూమి మీద రైతు అనే వ్యక్తి లేకపోతే అసలు సృష్టి లేదు సార్. అవును సార్. అందుకు అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అందుకే ప్రతి ఒక్క మెతుకుని కూడా మనం ఆ రూపంలో చూసుకున్నట్లయితే ఆ పంట ఎప్పుడైతే మనం వేస్ట్ చేయకుండా మనం భోజనం చేస్తామో ఆ పండించే రైతు కూడా తృప్తి పడతారు సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఎక్కడికైనా శాఖాహార ర్యాలీలకు వెళ్ళారా సార్? మొన్న ఈ మధ్యన 4వ తేదీన మా గ్రామంలో 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారీ స్థాయిలో శాఖాహారం. సార్ ఇంట్లో 4 అడుగులు ఏమంటేనే మనం కాలు నొప్పి ఆ నొప్పి అంటూ బతకిస్తున్న ఈ రోజుల్లో శాఖాహార ర్యాలీలు అంటూ తిరుగుతున్నాం కదా, అప్పుడు మీకు కలిగిన ఆనందం ఏంటి సార్? చాలా ఆనందం సార్. ఎంత ఎనర్జీ పొందారు ఏంటి అసలు? ఎనర్జీ, విపరీతమైన ఎనర్జీ వచ్చింది. కాకుండా ఒక మంచి ఉత్సాహం సార్. అంటే ప్రకృతిని కాపాడే భాగ్యం మనకి దొరికింది. శాకాహార ర్యాలీలో మన అందరం పాల్గొని ఎంతోమందికి శాకాహారులుగా మారమని చెప్పే భాగ్యం మనకు కలిగింది. అసలు సృష్టి మారాలంటే మొట్టమొదటిగా శాకాహారిగా మారితేనే మిగతావన్నీ మన సాధ్యమవుతాయి. అందుకు ఈ అవకాశాన్ని ఇంకా మనం వినియోగించుకోవాలి. ఇంకెక్కడైనా శాకాహారులుగా మనం తయారు చేయడానికి ఇంకా మనం ముందడుగేయాలన్న ఆలోచనతో తప్పకుండా చాలా సంతోషంగా పాల్గొంటాం. గ్రేట్ సార్. సరే ఇప్పుడు దాకా ఎన్ని శాకాహార ర్యాలీలు పాల్గొన్నారు? ఒక 11 ఉంటాయి సార్. 11. అన్నిట్లో మీకు బాగా ఈ శాకాహార ర్యాలీలో చేసినందుకు నాకు హ్యాపీగా ఉంది, నాకు సంతృప్తిగా ఉందన్న ఈ ర్యాలీ ఏ ఊరిదేని అనిపించిందా సార్? ప్రతి గ్రామంలో అంతేనా సార్, సంతృప్తి లేదని కూడా క్లియర్ లేదు సార్. అంటే నాకు ఈ ర్యాలీ చేసినందుకు నా మనశ్శాంతి ఉంది, నా వల్ల ఇంతమంది మారారు అనే ఒక్క ఊరు ఉంటుంది కదా, అలా ఏ ఊరైనా అనిపించిందా? నా వల్ల మారేది మా గ్రామమే సార్. ఎందుకంటే మిగతా గ్రామాల్లో నేను ఎవరికి పెద్దగా పరిచయం లేదు. నేను ఈ యొక్క మెడిటేషన్లో అంటే పత్రిజీ గారు ప్రవేశపెట్టే మార్గంలో నేను జాయిన్ అయ్యే సంవత్సరం అయింది సార్. ఓకే. ఈ సంవత్సరంలో 6 నెలల వరకు ఎవరికి చెప్పలేకపోయాను సార్. ఎందుకంటే నేను మారలేదు కాబట్టి, నేను మారకుండా ఎక్కువ చెప్పే హక్కు నాకు లేదు కాబట్టి నేను చెప్పలేదు. ఈ 3 నెలల్లో 36 మంది కొత్తగా నేను ఈ పిరమిడ్ ధ్యానంలో ప్రవేశపెట్టడానికి మార్గం నా ద్వారా పత్రిజీ గారు 36 మందికి ఇందులో నిజంగా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. అది 36 మందిని మీరు తీసుకొచ్చారంటే నిజంగా అసలు చాలా గ్రేట్. పత్రిజీ గారు అంటే మీ కాలం ఆయన పట్టేసుకోవడం కూడా రెడీ అయిపోతాడు కూడా. నాలోన పత్రికలడు మీలోన పత్రికలడు అనేసి అందుకే అన్నారు. మనలో ఉన్న పత్రిని మనమే తీసుకుని రావాలన్నమాట. ఓకే సార్, మీ యొక్క విలువైన సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్తో కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు సార్. అలాగే మీరు మాకు చేయాల్సిన చిన్న సేవ ఏంటంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మా అహింస మెడిటేషన్ ఛానల్ అని కొడితే ఆ ఛానల్ ఓపెన్ అవుతుంది సార్. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి సార్. అలాగే మీ మిత్రులతో కానీ మీ బంధువులు అందరితో కానీ మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి సార్. ఇది కూడా మా ఛానల్ కూడా శాటిలైట్ ఛానల్ అవ్వాలనేసి మా కోరిక సార్. అంతే సార్, ధన్యవాదాలు సార్.